అండి, వెల్కమ్ టు స్మార్ట్ గీత ఛానల్. నేను ఇవాళ మీకు వెల్లుల్లి కారం గుడ్డు రెసిపీని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. సో దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వెల్లుల్లి, పసుపు, జీలకర్ర, ఆవాలు. సో ఇక్కడ వెల్లుల్లి ఏంటంటే మనం పొట్టుతో ఉన్నాయి కూడా మనం ఇలా క్రష్ చేసుకోవచ్చు. కాకపోతే అందరూ పొట్టు ఉంటే తినడానికి ఇష్టపడరు కదా. సో నేను ఇవాళ పొట్టు తీసేసి ఇలా క్రష్ చేసి పెట్టేసుకున్నాను. వెల్లుల్లి ఒక 10-15 వెల్లుల్లి. సో పసుపు, జీలకర్ర, ఆవాలు నేను ఎగ్స్ ఇలా ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ కరివేపాకు, కారం, ఉప్పు. సో ఇవన్నీ మనకి ఇంగ్రీడియంట్స్, ఇంతే ఇంగ్రీడియంట్స్. సో మనకి ఏంటంటే మనకు చలికాలంలో కానీ ఎప్పుడైనా మనకు ఇంట్లో వెజిటబుల్స్ లేనప్పుడు కానీ మనకు వేడివేడి అన్నంలోకి ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి ఇంకా ఇది చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ మనకేంటంటే ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఈ వెల్లుల్లిని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు, వెయిట్ లాస్ అవ్వచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు డయాబెటీస్ వాళ్ళు కానీ మనకు కార్డియాక్ పేషెంట్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి మనం ఎట్లా అంటే ఇట్లా మనం కొంచెం ఇట్లా క్రష్ చేస్తాం అనుకోండి, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. మనం ఇట్లా క్రష్ చేసినప్పుడు అందులోంచి కొంచెం మనకు వెల్లుల్లి రసం వస్తుంది కదా, దానివల్ల మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఇవి కొంచెం మనం ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం ఏం చేయాలంటే మిగతావి యాడ్ చేసుకోవాలి. సరే కదా, వెల్లుల్లి మన హెల్త్కి చాలా మంచిది. సో మనం రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇందులోకి ఏం చేస్తున్నాను అంటే కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కొంచెం మనకి వెల్లుల్లి అనేది ఇట్లా బ్రౌన్ కలర్లోకి రావాలి, కొంచెం మరి ఎక్కువ మాడద్దు, కొంచెం కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా మనకి ఇలా. సో ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు మన క్వాంటిటీ మనము కారం ఎలా ఉందో దాన్ని బట్టి మనం ఒక 2 స్పూన్స్ అలా కారం వేసామంటే 1 స్పూన్ ఉప్పు అనేది వేసుకోవాలి. సో ఉప్పు వేసేసాను, కారం కూడా వేసేస్తున్నాను నేను. మనం ఉప్పు ఎంతైతే వేస్తామో దానికి 2 కారం అనేది సరిపోతుంది. సో చూసారు కదా. సో ఇలా అయితే మనం అప్పటికప్పుడు మంచిగా వేడివేడి అన్నంలోకి ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో మనం ఇందులోకి ఎగ్స్ యాడ్ చేసుకోకుండా యాస్టీస్గా కూడా తినొచ్చు. మనం ఒక్కొక్కసారి ఎగ్స్ అనేది తినరు కదా, సో అలాంటప్పుడు మనం యాస్టీస్గా దీన్ని తినేసేయచ్చు అనమాట, ఎగ్స్ అనేది యాడ్ చేసుకోకుండా. సో ఎగ్స్ మనకు తెలుసు కదా, మంచిగా ప్రోటీన్ అందుతుంది, బి కాంప్లెక్స్, వైటమిన్స్ అందుతాయి. సో మనకి ఎట్లా అంటే ఎగ్ అనేది ఒక పవర్ హౌస్ లాగా అనమాట. సో అందుకే రెగ్యులర్గా మనం ఎగ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు సింపుల్ ఇంకా ఎగ్స్ అనేవి యాడ్ చేసేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఉంటే మనకి మాడిపోతుంది అనమాట. ఇష్టం ఉంటే ఇందులో కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనేం వేయట్లేదు. సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఎగ్స్ వేసి మిక్స్ చేసుకోవాలంతే. చూసారు కదా. ఇదండి ఇవాళ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.